పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో అతిపెద్ద స్కామ్ అంటే ఈ 84 షాపులు దాన్ని చెప్పవచ్చు. అసలు ఏంటి ఈ 84 షాపులు అనేది ఎవ్వరికి కూడా తెలియకుండా గత 40 సంవత్సరాల నుంచి మభ్యపెట్టి ఉంచినారన్నమాట. మనం ఇంతవరకు ఎక్కడ కూడా విన్నది, ఇంతవరకు ఎప్పుడు మనం వినలేదు ఈ మాట. ఒక ప్రైవేట్ వ్యక్తులు టీటీడీ షాపులను అమ్మివేశారు. ఇది మేము చెప్పింది కాదండి, రికార్డు ప్రకారం టీటీడీ బోర్డు రెజల్యూషన్లోనే ఈ మాట చెప్పడం జరిగింది. ఇక్కడ సాక్ష్యాధారం క్లియర్గా ఉంది. ఇంకా వివరంగా కూడా మీరు చూడొచ్చు. క్లైమింగ్ యాజ్ పర్చేసర్ 4 షాపులను అమ్మేసినారంట. టీటీడీ ప్రాపర్టీ, టీటీడీ ఆస్తి, వెంకటేశ్వర స్వామి ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు ఎలా అమ్మేస్తారు? చరిత్రలో విన్నారా ఎప్పుడైనా ఈ మాట? ఇక్కడ చూస్తున్నాం మనం. దీన్ని టీటీడీ కూడా అంగీకరించి టీటీడీ బోర్డు రెజల్యూషన్లోనే వాళ్ళ తీర్మానంలోనే ఈ పొందుపరిచారు. 4 షాపులను అమ్మేశారంట. ఏం షాపులు అంటే అవి టెండర్ షాపులు. టెండర్ షాపులను ఎవరైనా అమ్మేస్తారా? ఇంతకు మించి దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా మరొకటి? ఉండదు. మరి అదేవిధంగా మీరు చూసినట్లయితే క్లైమింగ్ యాజ్ లీగల్ హెయిర్, టీటీడీ టెండర్ షాపులకి వారసులు అంట. ఎంతమంది? 26 మంది వారసులు ఉన్నారంట. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ప్రైవేట్ ఆస్తి క్లెయిమ్ చేసుకుంటే మనమేం పట్టించుకోమండి. టీటీడీ ఆస్తిని 26 మంది క్లెయిమ్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది! ఎవరైనా ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, టీటీడీ ఈవో గారు కానీ లేకపోతే అడిషనల్ ఈవో గారిని కానీ, వారి ఆస్తిని కబ్జా చేస్తే వారు ఏం చేస్తారు? వెంటనే పోలీస్ స్టేషన్లో పోయి ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తారు. మరి టీటీడీ ఆస్తిని అమ్మేస్తే మీరే చెప్పారు ఇక్కడ క్లైమింగ్ యాజ్ పర్చేసర్, క్లైమింగ్ యాజ్ లీగల్ హెయిర్స్ అని మీరే పొందుపరిచారు ఇక్కడ. మరి వీరి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఇంతవరకు? ఏంటిది? ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? భారతదేశంలోనే ఎక్కడ ఇలాంటిది జరిగిండదు. ఒక టీటీడీలో జరిగింది, ఒక తిరుమలలో జరిగింది. అది కూడా ఈ 84 షాపులది ఎప్పుడో 1976లో ఫస్ట్ టైం టెండర్లు వేశారంటండి. ఆ తర్వాత నుంచి టెండర్లు ఎప్పుడు వేయలేదు. వాళ్ళే అనుభవిస్తూ వస్తున్నారు. రెంట్లు కట్టరంట వాళ్ళు. గత ప్రభుత్వంలో మానవతా దృక్పథం కోణంతో వారందరికి కూడా రెన్యువల్ చేశారు. ఓకే, చేశారు, మంచిది. 3 సంవత్సరాలు చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 6 నెలలు రెన్యువల్ చేశారు. ఈ రెన్యువల్ చేసే ప్రతిసారి కూడా కింద ఒక క్లాస్ పెట్టారండి. ఏమని పెట్టారు? ఎప్పుడైతే ఈ రెన్యువల్ పీరియడ్ అయిపోతుందో వెంటనే ఈ షాపుల్ని స్వాధీనం చేసుకుని టీటీడీ వారు ఆక్షన్ పెట్టాలి, మళ్ళీ టెండర్లకు పిలవాలని చెప్పేసి క్లియర్గా రాశారు. ఇది ప్రతి ఒక్కరికి లభ్యమవుతుందండి. టీటీడీ వెబ్సైట్లోనే వివరంగా ఉంటుంది. ఐటమ్ నంబర్ 18 ఇది 34/2022 సంవత్సరంలో ఐటమ్ నంబర్ 18లో కూడా క్లియర్గా రాశారు. ఏమని? ఎప్పుడైతే ఈ రెన్యువల్ పీరియడ్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుందో, ఎప్పటికి అయిపోతుంది? అది 31/3/2025కి కంప్లీట్ అయిపోతుందో వెంటనే వాటిని ఆక్షన్కి పెట్టేసేయండి అని చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మళ్ళీ ఈ 31/3/2025 నుంచి మళ్ళీ 6 నెలలు పొడిగిచ్చారు వాళ్ళకి మానవతా దృక్పథంతో. ప్రతిసారి వాళ్ళ మీద ఏదో అర్థం కాదు కానీ వాళ్ళ మీద మానవతా దృక్పథంతో మరొక 6 నెలలు పొడిగిస్తూ ఏం చెప్పారంటే, వెంటనే 6 నెలలు గడువు ముగిసిన వెంటనే టీటీడీ ఆ షాపుల్ని స్వాధీనం చేసుకుని వాటిని టెండర్లకు పిలవండి అన్నారు. ఇంతవరకు ఈ రోజుటి వరకు గత సంవత్సరం 9వ నెలతో వాళ్ళ గడువు ముగిసిపోయింది. ముగిసిపోయినా కూడా ఈ రోజుటి వరకు టీటీడీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోకుండా వారినే కొనసాగిస్తాను. ఏమిటి పక్షపాతం?
ఏంటి వివక్షత? ఈ ఇక్కడ లిస్ట్ ఒకటండి, మేము హైకోర్టులో కూడా కేసు వేసామండి దీని మీద. వేస్తే టీటీడీ వాళ్ళు హైకోర్టులో 58 మంది అని చెప్పారండి. ఈ 58 మంది ఎవర్రా అని చూసినాం మేము. దీంట్లో చూస్తే దీనిలో పేర్లు 32, 33 ఏ చెన్నయ్య, ఒకే వ్యక్తికి 2 షాపులు ఉంటాయి. మళ్ళీ 36, 37 చూస్తే కే కళావతి అనే ఆమెకి 2 షాపులు ఉంటాయి. ఒకే వ్యక్తికి 2 షాపులు, ఒకే కుటుంబానికి 2 షాపులు ఉన్నాయి. అంటే 40 సంవత్సరాల నుంచి టీటీడీ ఆస్తికి ఎటువంటి టెండర్లు లేకుండా ఉంటూ అమ్మేసుకుంటూ వారసులని చెప్పి క్లెయిములు చేసుకుంటూ ఇంత తతంగం జరుగుతూ ఉంటే టీటీడీ అధికారులు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? కోర్టులో కూడా హైకోర్టులో కూడా కేసు వేస్తే అక్కడ కూడా నీరు గార్చే పని చేస్తున్నారు టీటీడీ వారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి బోర్డు సమావేశంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే టీటీడీకి చెందినటువంటి వెంకటేశ్వర స్వామి ఆస్తి అది. ఆ ఆస్తిని వెంటనే టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకుని పారదర్శకంగా టెండర్లు వేయండి. మేము హైకోర్టుకి వెళ్ళే ముందు టీటీడీ వారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి 2 పర్యాలు ఫిర్యాదు కూడా చేశామండి. అయ్యా, ఈ విధంగా గతంలో మీరు ఏదైతే తీసుకున్నారో బోర్డు రెజల్యూషన్ పీరియడ్ కూడా అయిపోయింది, సమయం అయిపోయింది, వెంటనే చట్ట ప్రకారం మీరు ఆ షాపుల్ని స్వాధీనం చేసుకుని మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవండి అని చెప్పినాం. మేము చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. భారతదేశంలో అందరూ చట్టాలు పాటిస్తారండి. ఈ దేశంలో అందరూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి రూపొందించినటువంటి చట్టాలు అందరూ పాటిస్తున్నారు. మరి టీటీడీ మాత్రం చట్టాలను పాటించట్లేదు. ఇది చూడండి, GOMS నంబర్ 311/1990. ఈ జీవో ఏం చెప్తుందంటే అండి, ఈఓ కొన్ని అధికారాలు ఇచ్చిందండి. ఆ అధికారం ఏంటంటే ఈఓ గారికి రూల్ నంబర్ 218 బాగా వర్తిస్తుంది. టీటీడీ ఆస్తులను కాపాడే ప్రధానమైన బాధ్యత ఈఓ గారిది అని చెప్పింది. ఇదే జీవో కాపీలో ఇంకొకటి కూడా మెన్షన్ చేశారండి. రూల్ నంబర్ 147 అండి. ఎవరికైనా మీరు టెండర్ ఇవ్వాలనుకుంటే 3 సంవత్సరాలకు మించి ఇవ్వకూడదు, అధికారం లేదని చెప్తాంది. మరి చట్టం క్లియర్గా ఉంది, ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం టీటీడీ కోసం, దీన్నే అనుసరించాలి ఎవరైనా కూడా. మరి ఎందుకు ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఈ 84 షాపుల వారికి అతిథులై చట్టానికి వ్యతిరేకంగా పవిత్రమైన తిరుమల క్షేత్రంలోనే అధర్మంగా ఎవరు కాపాడుతున్నారు? 40 సంవత్సరాల నుంచి ఎటువంటి టెండర్లు లేకుండా ఎవరు కాపాడుతున్నారు వీరిని? వీరి వెనకాల ఎవరున్నారు? ఇది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇది పెద్ద స్కామ్ టీటీడీ చరిత్రలోనే. కాకపోతే ఇది ఎవరికి తెలియలేదు. దీని వెనకాల కోట్లాది రూపాయల డబ్బులు కూడా చేతులు మారాయి. మీకు అందరికి కూడా తెలుసు, తిరుమలలో ఒక షాపు దొరకాలంటే 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి. నెలబడితే 3-5 లక్షలు బాడుగు ఉంటుంది. అంత విలువైన స్థలాలు తిరుమలలో 40 సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులే కబ్జా చేసుకొని వాళ్ళు దాన్ని అమ్మేసి, మళ్ళీ వాళ్ళు అమ్మేసింది కాకుండా ఆ అమ్మేసిన వాళ్ళకి మళ్ళీ వారసులు అంట. కొనుగోలు ఎవరైతే చేసింటే మళ్ళీ వాళ్ళకి వారసులు అంట. ఏంటిది? ఇంత దారుణం, ఇంత అన్యాయం. టీటీడీ ఈఓ గారికి మేము ఫిర్యాదు ఇచ్చాం. అయ్యా, మీరు ఏదైతే టీటీడీ బోర్డులో తీర్మానం చేశారో ఆ గడువు ముగిసింది, వెంటనే ఈ 84 షాపులను మీరు స్వాధీనపరచుకోండి అయ్యా అని చెప్పినాం. పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఒకటే అడుగుతాను, మీ ఆస్తి ఎక్కడో ఉంటే ఈఓ గారితో ఎవరో ఒక అధికారిది మీరు పట్టించుకుంటారా? దాన్ని రక్షణ చేసుకుంటారా? లీజ్ పీరియడ్ ఒక లీజుకి ఇచ్చింటే లీజ్ అయిపోతే వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుంటే వాడు ఖాళీ చేయకపోతే కోర్టుకు వెళ్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. మరి ఇక్కడ మాత్రం టీటీడీ ఆస్తి కాబట్టి కేవలం టీటీడీ ఆస్తి అన్నా, మాకు సంబంధం లేదన్నా. టీటీడీ ఆస్తి అయితే గాలికి వదిలేస్తారా? పట్టించుకోరా? అంటే ఇదేనా టీటీడీ అధికారులు, టీటీడీ ఒక ప్రాపర్టీస్ని పరిరక్షించే బాధ్యత ఇదేనా?
టీటీడీ బోర్డులో ఒక తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానం పీరియడ్ అయిపోతే వెంటనే టీటీడీ ఈవో గారు ఏం చేయాలి? వెంటనే వాటిని స్వాధీనపరచుకోవాలి. మీరే తీర్మానాలు చేస్తారు, మీరే ఉల్లంఘిస్తారు. టీటీడీ ఆస్తులకు వారసులను సృష్టిస్తున్నారా? ఇంతకంటే చరిత్రలో, టీటీడీ చరిత్రలో ఇంతకంటే పెద్ద స్కామ్ జరిగి ఉండదయ్యా. దాదాపు 40 సంవత్సరాలుగా, ఒకటి కాదు రెండు కాదు, 40 సంవత్సరాలుగా 50కి పైగా షాపులను వారి యొక్క ఇష్టానుసారంగా వాడుకుంటూ, షాపులను వాడుకోవటమే కాకుండా అమ్మివేస్తూ ఉన్నారు కూడా కొందరు. అందులో వారసత్వ సంపదగా భావిస్తూ ఉన్నారు. అయ్యా టీటీడీ అధికారులారా, మీరు నిద్రపోతున్నారా 40 సంవత్సరాలుగా? ఇకనైనా నిద్రా వ్యవస్థ నుంచి మేల్కొనండి. 40 సంవత్సరాలు నిద్రపోయిన నిద్ర చాలు మీరు. ఇంకా శ్రీవారి ఆస్తులను, టీటీడీ ఆస్తులను అమ్మివేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంటే మీరు ఇంకా నిద్రావస్థలో ఉన్నారంటే టీటీడీ ఆస్తుల మీద మీకు బాధ్యత లేదా? టీటీడీ ఆస్తులను కాపాడేటువంటి పూర్తి బాధ్యత మీకు లేదా? అయ్యా టీటీడీ ఈవో గారు, అడిషనల్ ఈవో గారు గతంలో 2 సార్లు ఫిర్యాదు చేయటం జరిగింది. ఇప్పటి వరకు మీరు స్పందించడం లేదంటే దీని వెనక, ఈ భారీ స్కామ్ వెనక ఎవరు ఉన్నారు? ఈ యొక్క స్కామ్ని ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క షాపులు, 50కి పైగా షాపులు నడిపేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క చర్య పూర్తిగా ఒకవైపు ఎండోమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా, టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా కూడా ఈరోజు మీరు స్పందించడం లేదు. మేము అడుగుతా ఉన్నామయ్యా అధికారులారా, అదే కనుక మీ యొక్క ఇంటిని ఎవరైనా అమ్మివేయాలని చూసినా, మీ యొక్క ఆస్తుల వ్యవహారంలో ఇటువంటి స్కామ్ జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఇదివరకు ఎప్పుడో వారి మీద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటారు. మరి టీటీడీ ఆస్తుల విషయం లోపల ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు? అంటే టీటీడీ ఆస్తి అంటే మీ ఆస్తి కాదనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారులందరూ కూడా, టీటీడీ ఆస్తి అంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తి. టీటీడీ ఆస్తి అంటే భక్తులందరి ఆస్తి. ఈ యొక్క వ్యవహారం లోపల కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. టీటీడీ ఆస్తులను కాపాడలేకపోతే మీరు ఎటువంటి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు తిరుమలలో ఉండి? తక్షణమే టీటీడీ ఈవో గారు, జేఈఓ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. టీటీడీ ఆస్తులను కాపాడటం మీ యొక్క బాధ్యత. మేము ఒకటే విన్నవిస్తున్నాము, అయ్యా చైర్మన్ గారు, రేపటి రోజున జరిగేటటువంటి టీటీడీ పాలక మండలి సమావేశం లోపల ప్రత్యేకమైనటువంటి చర్చ దీని మీద జరగాలి. 40 సంవత్సరాలుగా ఎటువంటి టెండర్లు నిర్వహించకుండా టీటీడీ యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఈ చర్యను ఖండించాలి. తక్షణమే మీరు టెండర్లను పిలవండి. మీరు వెంటనే ఈ యొక్క చర్య ఏదైతే ఖండించాలి, తక్షణమే టెండర్లను పిలిపించి నూతన టెండర్లను ఏర్పాటు చేసి ధర్మాన్ని నిలబెట్టాలి. టీటీడీ వారు చెప్తా ఉన్నారు, టీటీడీ స్లోగన్ చెప్తా ఉంది. ఏం చెప్తున్నారు? అడుగడుగునా కనిపిస్తూ ఉంది, ధర్మం రక్షిత రక్షిత అని చెప్పేసి. ధర్మాన్ని కాపాడండి కాపాడండి అంటున్నారు. ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ మీద లేదా? ధర్మాన్ని మీరు రక్షించండి. అప్పుడు వచ్చేటటువంటి భక్తులకు చెప్పాలి, ధర్మం రక్షిత రక్షిత. శ్రీవారి ఆస్తులను కాపాడటం ముఖ్యమైనటువంటి ధర్మము. ఆ ధర్మాన్ని కాపాడతారని టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ ఈవో జేఈఓ గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము. లేని పక్షం లోపల తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మమేకమై భారీ ఉద్యమానికి పిలుపునివ్వాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.